ఒక చిన్న ఊరిలో కృష్ణ అనే 12 ఏళ్ళు కలిగిన బాలుడు ఉండేవాడు. కృష్ణ ఎంతో పట్టుదల గల మంచి హృదయం కలిగిన బాలుడు. అతను సాధారణమైన వాడే, కానీ అతని కలలు అసాధారణమైనవి. చిన్నతనంలోనే అతను గొప్ప కళాకారుడవ్వాలని ఆశించాడు. అతనికి బహుళ ప్రతిభ ఉన్నా ఒక గొప్ప చిత్రకారుడవ్వాలని కలలు కన్నాడు. కానీ అతనికి చిత్రాలు అందంగా గీయడం రావడం లేదు. అతను ప్రయత్నించినప్పుడల్లా అతని రేఖాచిత్రాలు అస్పష్టంగా ఉండేవి. అతని తండ్రి కష్టపడి పనిచేసే రైతు. అతని తల్లి ఒక గృహిణి. వాళ్ళు ఎప్పుడూ అతన్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఊరిలో ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీనివాస్ గారు పిల్లల కోసం ఒక పోటీ నిర్వహించారు. కృష్ణ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కృష్ణ దీనిని గెలుచుకోవాలని ఆశించి అర్ధరాత్రి వరకు శ్రమించి ఒక చిత్రాన్ని గీశాడు. పోటీ రోజున తన మనస్సు పెట్టి గీసిన బొమ్మను ప్రదర్శించాడు. అయితే ఫలితాలు వచ్చినప్పుడు అతని పేరు విజేతల జాబితాలో లేదు. అతనికి చాలా బాధ వేసింది. ఇతర పిల్లలు బహుమతులు అందుకుంటూ ఆనందించగా కృష్ణ దూరంగా నిలబడి ఏడవసాగాడు. అతను ఓడిపోయానని భావించి బొమ్మల్ని గీయడాన్ని మానేయాలని అనుకున్నాడు. బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళాడు. అతని బాధను గమనించిన తండ్రి కృష్ణ భుజంపై చేయి వేసి, నీకొక విషయం తెలుసా? ఒక చిన్నారి నడవడం నేర్చుకునే ముందు ఎన్నిసార్లు కింద పడతాడో తెలుసా? ప్రతి ఓటమి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కష్టపడుతూనే ఉండాలి. గొప్ప విషయాలు సాధించడానికి సమయం తీసుకుంటాయి. ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేవాలి. ఓటములు మనకు పాఠాలు నేర్పిస్తాయి అని అన్నారు. అప్పుడు కృష్ణ కన్నీళ్లు తుడుచుకొని ఇంకా ఎక్కువగా శ్రమించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు పనులు పూర్తయ్యాక, చదువు అయిపోయాక గంటల తరబడి బొమ్మలు గీయడం ప్రారంభించాడు. పుస్తకాలు చదివాడు, ప్రకృతిని గమనించాడు, వీడియోలు చూసి నేర్చుకున్నాడు. కొన్నిసార్లు అతని చేతులు నొప్పిగా అనిపించేవి, కానీ అతని తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ముందుకు సాగేవాడు. 1 సంవత్సరం గడిచింది. మళ్ళీ చిత్రలేఖన పోటీలు ప్రారంభం అయ్యాయి. కృష్ణ ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నాడు. అతని బొమ్మ మెరుగైనదిగా కనిపించింది, కానీ ఈసారి కూడా అతను గెలవలేదు. అయినప్పటికీ తన కళా విశ్వరూపం ఇంతకు ముందు కంటే ఎంతో మెరుగుపడింది. కృష్ణ తన చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నాడు. ఎన్నోసార్లు విఫలమయ్యాడు, కానీ ప్రతిసారి మరింత బలంగా ఎదిగాడు. అతని కళా నైపుణ్యం అద్భుతంగా మారిపోయింది. గ్రామస్తులు కూడా అతని బొమ్మలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కృష్ణ విరమించకుండా ఇంకా కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని రేఖలు సరళంగా మారాయి. రంగులు మరింత ఆకర్షణీయంగా మారాయి. కొన్నేళ్ల కఠినమైన సాధన తర్వాత అతని బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని కళా ప్రదర్శనకు అతని చిత్రాలను ప్రదర్శించేందుకు ఆహ్వానం వచ్చింది. కృష్ణ ఆహ్వానం స్వీకరించి కళా ప్రదర్శనకు వెళ్ళాడు. అక్కడ అతని బొమ్మలను చూసిన కళాభిమానులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక పేరొందిన కళా గ్యాలరీ యజమాని అతని వద్దకు వచ్చి, నీ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. నీ చిత్రాలను నా గ్యాలరీలో ప్రదర్శించాలనుకుంటున్నాను అని అన్నారు. ఆ కళా ప్రదర్శనలో అతని చిత్రాలకు మొదటి బహుమతి వచ్చింది. కృష్ణ హృదయం సంతోషంతో నిండిపోయింది. ఎన్నో సంవత్సరాల శ్రమకు ఇది ఫలితం. ఒక సాధారణ కళాకారుడిగా మొదలైన కృష్ణ ఇప్పుడు పేరు గడించిన గొప్ప కళాకారుడిగా ఎదిగాడు. ఈ విజయం అతనికి ఆనందాన్నిచ్చింది. అతను గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత కృష్ణ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. చిత్రలేఖన పోటీ జరిగిన చోట పిల్లలకు ఈ విధంగా ఉపదేశం అందించాడు. జయాపజయాలు తాత్కాలికం, కానీ ప్రయత్నం శాశ్వతం. ఓటమితో మన ప్రయాణం ముగియదు. అవి మనకు పాఠాలు నేర్పిస్తాయి. నేను ఎన్నిసార్లు ఓడిపోయాను, కానీ ఒక్కసారి కూడా విధికి లొంగిపోలేదు. మీరంతా మీపై నమ్మకం ఉంచండి.
కష్టపడండి, వెనకడుగు వేయకండి. విజయం అనేది వెంటనే రాదు. ప్రయత్నం చేయని వారు ఎప్పటికీ గెలవలేరు. మీ లక్ష్యాన్ని వదులుకోకండి అని పిల్లలకు ప్రేరణనిచ్చాడు. గ్రామస్తులు సంబరంగా చప్పట్లు కొట్టారు. పిల్లలు గొప్ప ప్రేరణను పొందారు.